హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బటర్ఫ్లై టీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనినే శంఖం పువ్వుల టీ అని కూడా అంటారు. ముందుగా మనం ఈ శంఖం పువ్వులని వాష్ చేసుకొని బాయిల్డ్ వాటర్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా, తులసి ఆకులను కూడా వేసుకోవచ్చు. దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే జ్యూస్ చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. ఇది వెయిట్ లాస్, స్కిన్ గ్లో, హెయిర్ గ్రోత్ అండ్ మెటబాలిజంని ఇంక్రీజ్ అయ్యేలా కూడా చేస్తుంది. ఇంకా చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే దీన్ని కూడా కుదిరినప్పుడల్లా తయారు చేసుకొని తాగొచ్చు. ఇలా బాయిల్ చేసుకున్నాక ఒక గ్లాస్లో ఫిల్టర్ చేసుకోండి. ఈ పువ్వులు మనకి ఈజీగానే గార్డెన్లో దొరుకుతాయండోయ్. అందులో గార్నిషింగ్గా పుదీనా, 3 టేబుల్ స్పూన్స్ హనీని వేసుకోండి. ఇలా వేసుకొని స్టిర్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో లెమన్ జ్యూస్ ఎసిడిక్ నేచర్ వల్ల కలర్ చేంజ్ అవుతుంది. అదిగో చూసారా? ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి ఎలా బ్లూ కలర్ నుంచి పర్పుల్ కలర్కి చేంజ్ అయ్యిందో. అంతేనండి, బటర్ఫ్లై హెర్బల్ టీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.